హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు ఎగ్ ఫ్రై చూపించిపోతున్నాను మీకు. 6 గుడ్లు, 4 టమాటాలు చిన్నవి, 4 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, కొద్ది కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, ఆవాలు, జీలకర్ర. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసాను. అవి పటపట పేలిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసాను. చూడండి, బాగా వేగనివ్వాలి. కొద్దిగా ఉప్పు, పసుపు, రుచికి సరిపడే ఉప్పు, పసుపు అండి. బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఉల్లిపాయలు మగ్గుతాయి. సిమ్లో పెట్టుకుని స్టవ్ మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉల్లిపాయలు మగ్గిపోయినాయి చూడండి. దాంట్లో అల్లం పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, పచ్చివాసన పోయేదాకా వేయించాలండి. దాని తర్వాత కారం, రుచికి సరిపడా కారం, ధనియాల పొడి కొంచెం బాగా కలుపుకొని చూడండి. వేగిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత తీసిన తర్వాత మూత పెట్టుకోవాలి. చూడండి, మూత తీసి మళ్ళీ కలుపుకొని బాగా గుడ్లు కొట్టి వేసుకోవాలి. చూడండి, సపరేట్గా వేసుకోవాలి. దాన్ని కలిపేయద్దు. మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒక 2 నిమిషాలు. గుడ్లు అలా ఉడికిపోతాయి అన్నమాట మంచిగా. ఎక్కువ కలిపేయకుండా దాన్ని కొంచెం అట్లా తిరగేసుకోవాలండి చెంచాతో. చూడండి, బాగా ఇలా కలిపేస్తే పొడి అయిపోతుంది కదా, అలాగ అవ్వకుండా మసాలా గుడ్డుకు పడుతుంది, బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఫ్రెండ్స్, నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయిపోయిందండి, సర్వ్ చేసుకోవడమే.